హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ముందుగా అందరికీ కూడా సారీ, ఎందుకంటే లాస్ట్ 2 days నుంచి మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కానీ మీకు అయితే షేర్ చేయలేకపోయాను. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆంధ్రాలో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పి న్యూస్ అయితే స్క్రోల్ అవుతుంది. అండ్ ఆల్సో నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. జాబ్ చేసుకుంటూ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ చేస్తూ వీడియోస్ చేయడం కాస్త కష్టంగా ఉంది, అందుకోసం వీడియో అయితే చేయలేకపోయాను. సో ఇప్పుడు మీకు నేను రిలీజ్ కాబోయేటటువంటి ఒక జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. అందులో ఆ జాబ్ నోటిఫికేషన్ మనకి రైల్వే నుంచి రాబోతుంది. ఆల్రెడీ ఇలాగే మనం ఏఎల్పికి సంబంధించి ఒక వీడియో అయితే చేసాం. తర్వాత ఏఎల్పీను ఆ వీడియో చూసిన వాళ్ళు చాలామంది కొన్ని వాళ్ళ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ డౌట్స్ని బేస్ చేసుకుని ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేసాం. ఇప్పుడు కూడా సేమ్ అదే చేయబోతున్నాం. అయితే మనకి ఈ ఇయర్ జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగడం వల్ల స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నాయి అన్ఎంప్లాయ్మెంట్ సాటిస్ఫాక్షన్ కోసం. సో దానిలో భాగంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైల్వే నుంచి కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తుంది. ఆల్రెడీ అందులో ఏఎల్పీ నోటిఫికేషన్ ఒకటి అయితే కంప్లీట్ అయింది. ఫుల్ డీటెయిల్స్ అయితే షేర్ చేసాం. ఇప్పుడు ఇంకా మనకి కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. అందులో ఇప్పుడు మనం ఆర్ఆర్బి నుంచి రాబోయేటటువంటి ఈ ఏఎస్ఎం అంటే అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పోస్టుల రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. చాలా సోర్సెస్ చెక్ చేసిన తర్వాత ఈ 2 days తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. అయితే ఇన్ కేస్ మనకి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ జాబ్స్ కానీ రియల్లీ రిలీజ్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. మేల్ క్యాండిడేట్స్ కానీ ఫిమేల్ క్యాండిడేట్స్ అవును ఎవరైనా సరే జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ మీ డిగ్రీలో స్పెసిఫిక్గా ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయాలి, ఈ బ్రాంచ్ వాళ్ళు అప్లై చేయకూడదనే రెస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై అయితే చేయొచ్చు. అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ అనే దాని గురించి మాట్లాడితే మినిమం ఏజ్ అనేది చూసుకుంటే 18 years ఉంటుంది. మ్యాక్సిమం 30 years వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. అయితే రీసెంట్గానే మనకి ఏఎల్పీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్స్ అనేవి జరగలేదని చెప్పేసి అప్లై అయితే చేసుకోవడానికి ఇంకొక 3 years అంటే మ్యాక్సిమం 30 years వరకు అప్లై చేయాలి కదా, 33 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి రైల్వే ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. అలాగే ఈ జాబ్స్కి కూడా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఏఎస్ఎం రిక్రూట్మెంట్ జరగకపోవడం వల్ల మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇంక్రీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అది మనకి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత గైడ్లైన్స్లో అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇక మనకి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ఏఎస్ఎం నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. టోటల్లీ 3 stages అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక ఫైనల్ స్టేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ ఏఎస్ఎం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు ఎప్పటిలాగే జనరల్ ఓబీసీ అండ్ ఎకనామికల్ వీక్ సెక్షన్ వాళ్ళకి 500 rupees, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 250 rupees. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెంప్ట్ అయిన తర్వాత అందులో అమౌంట్స్ మనకి రీఫండ్ జరగడం ఇటువంటి ప్రాసెస్ అనేది రైల్వేలో ఎప్పుడు కామన్గా ఉండే ప్రాసెస్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనుకుంటే మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఆర్ఆర్బి ఏఎస్ఎం రిక్రూట్మెంట్ అనేది మనకి February 1st week ఆర్ 2nd weekలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనకి 1 account బడ్జెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కంప్లీట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మన రిక్రూట్మెంట్ డేట్స్ అనేవి క్లియర్గా అనౌన్స్ అవుతాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు త్వరలోనే షేర్ అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిన మరిన్ని రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడంతో పాటు ఎక్స్ప్లెనేషన్ నచ్చిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.